RTI 24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనం. కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు. 67 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు మంగళవారం తెలిపిన చైనా అధికారిక మీడియా. ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళుతూ హుషారుగా డాన్సులు చేసిన రైతులు. బోర్డర్ వద్ద సంబరాలు జరుపుకుంటున్న వైనం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఐక్యరాజ్యసమితి బృందం. ఏపీలో వ్యవసాయ రంగానికి తోడ్పాటు. స్టాక్ మార్కెట్ పై కొనసాగుతున్న బేర్ పట్టు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ సూచీలతో సంబంధం లేకుండా నష్టాలతో మొదలైన మార్కెట్. తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్ హైతియన్ నగరంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనార్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సంఘటనా స్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారు సజీవ దహనమయ్యారు. ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న పెట్రోల్ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినప్పుడు మంటలు అంటుకొని ట్యాంకర్ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదైంది. 67 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు చైనా అధికారిక మీడియా మంగళవారం తెలిపింది. నవంబర్ 27న విదేశాల నుంచి గ్వాంగ్జో వచ్చిన సదరు వ్యక్తికి తొలుత పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని, 2 వారాల క్వారంటైన్ అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపింది. ఆ ఫలితాలను మరింత లోతుగా అధ్యయనం చేయగా ఒమిక్రాన్గా తేలిందని చైనా మీడియా వెల్లడించింది. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం అధికారిక వర్గాలను కలవరపెడుతోంది. చైనాలో సోమవారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. టియాన్జిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. యూరోప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించారు. అయితే ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగించిన పోరాటం ఫలించిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు ఆందోళనలు విరమిస్తున్నారు. 15 నెలలుగా చేస్తున్న ఆందోళనలను విరమిస్తోన్న నేపథ్యంలో రైతులు డ్యాన్సులు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బోర్డర్ కౌశాంబీని విడిచి రైతులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. బోర్డర్ వద్ద వేసిన టెంట్లను రైతులు తొలగించారు. ఈ నేపథ్యంలో బోర్డర్ వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు.
భావి భారత పౌరులైన బాలికల భవిష్యత్తును నిర్దేశించే వారి విద్యపై నైపుణ్యాభివృద్ధిపై ప్రజలు ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. మంగళవారం వారణాసిలో సద్గురు సదాఫల్ దేవ్ విహంగం యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న సర్వవేద్ మహామందిరాలయంలో సద్గురు సదాఫల్ దేవ్, స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞాన్ దేవ్ మహారాజులకు నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో సద్గురు సదాఫల్ దేవ్ వంటి ఎందరో సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు. కానీ వారి కృషికి చరిత్రలో సరైన గుర్తింపు లభించలేదు అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ అద్భుతమైంది. సమయం అనుకూలించని వేళ సమకాలీన ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ నడయాడారు. हर हर महादेव। श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। मंच पर उपस्थित उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल, उत्तर प्रदेश के ऊर्जावान कर्मयोगी मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी, सद्गुरु आचार्य श्री स्वतंत्र देव जी महाराज, संत प्रवर श्री विज्ञान देव जी महाराज, केंद्र में मंत्री परिषद के मेरे साथी और इसी क्षेत्र के सांसद श्री महेंद्रनाथ पांडे जी, यहीं के आपके प्रतिनिधि और योगी जी सरकार में मंत्री श्रीमान अनिल राजभर जी, देश विदेश से पधारे सभी साधक व श्रद्धालुगण, भाइयों और बहनों, उपस्थित सभी साथियों, काशी की ऊर्जा अक्षुण तो है ही, ये नित नया विस्तार भी लेती रहती है। कल काशी ने भव्य विश्वनाथ धाम महादेव के चरणों में अर्पित किया और आज विहंगम योग संस्थान का ये अद्भुत आयोजन हो रहा है। इस दैवीय भूमि पर ईश्वर अपनी अनेक इच्छाओं की पूर्ति के लिए संतों को ही निमित्त बनाता है। నిరుపేదలకు ఎంతో మేలు జరిగే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై విమర్శలు చేస్తున్నవారు పేదల వ్యతిరేకులని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇళ్లపై పేదలకు సంపూర్ణ హక్కులు దక్కడం కొందరికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం దీన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అమలు చేయకపోగా కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని, అలాంటి వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. వన్ టైం సెటిల్మెంట్కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు 5 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. ఏడాది మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలపై సీఎం ఇలా మార్గనిర్దేశం చేశారు. Even pledge this property in a bank for any of their individual purposes the very next day. Scheme is a waiver of registration fee. In fact, the house and the property put together, in many cases, average is ranging from 5 lakhs to 10 lakhs. So it's very important that as proper awareness is created and properly it is spoken about. In fact, the people who are critical about this scheme might comment so many things. The worst part is, why didn't the previous governments not do it? Why didn't the previous governments
not even waive, forget about the waiver of the amount of loan outstanding, but they never even bother to waive the interest part. Forget about the outstanding loan part. These people who have not done even that, these people who have not even done to that extent are now commenting because they are anti-poor. They don't want this kind of rights over this property bestowed to the people, to the poor. That is the problem with these people. So this would have to be properly explained to every individual, and these people should be told about the benefits of the scheme. So far, the scheme is already started receiving good response. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరో దఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. స్పందనలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై పలు సూచనలు చేశారు. 32 rounds of house to house survey జరిగింది. That is a new variant that is seeing the light of the day, which requires a little bit of caution because of its ability to percolate at a faster pace than any other variant. So, ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కొంచెం గార్డెడ్గా ఉండాల్సిన అవసరము, గార్డెడ్గా ఉండాల్సిన పరిస్థితి కొంచెం ఇస్ రిక్వైర్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అన్ని జాగ్రత్తలు కూడా దయచేసి తీసుకోవాల్సిందిగా all the collectors are requested. Tracking and tracing of these people, especially foreign returnees, that is very, very important. Please make sure that every foreign returnee is monitored. They've got to, you should leave no stone unturned in ensuring that these people are properly monitored. You would have to know where they are. You would have to know how they are doing. You just cannot afford to just let them loose, which could actually result into another pandemic. So please make sure that every foreign returnee is closely monitored. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ సభ్యులు నేడు ఏపీ సీఎం జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. FAO బృందం వెంట ICAR వ్యవసాయ పరిశోధన మండలి ప్రతినిధులు కూడా ఉన్నారు. సీఎం జగన్తో చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వంతో FAO ఒప్పందం కుదుర్చుకుంది. FAO తరపున ఆ సంస్థ భారత విభాగం డైరెక్టర్ టోమియో షిచిరి, ICAR తరఫున డిప్యూటీ డీజీ డాక్టర్ AK సింగ్, ఏపీ ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల ఏర్పాటు, రాష్ట్రంలో రైతుల నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి FAO సాంకేతిక సహకారం అందించనుంది. FAO ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించనుంది. అందుకు ICAR కూడా తోడ్పాటు అందించనుంది. అంతేకాదు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, RBK సిబ్బంది, అధికారులు RBK సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు FAO శిక్షణ ఇవ్వనుంది. ఉత్తమ సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు FAO ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.
అవ్వతాతలకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్తను అందించింది. కొత్త ఏడాదిలో జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తాన్ని 2,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్దారులకు 2,250 అందిస్తోంది. 21st December we will be launching Jagananna Sampurna Gruha Hakku program. 28th December we would be launching release of benefits to the new beneficiaries for all the programs implemented post-April and applied thereafter. On 1st of January, this is going to be a very big program. Pensions, launching of enhanced pension Kanuka to 2,500 rupees. As promised, is committed. The pension amount would be enhanced to 2,500. It's going to be on 1st January. It's a big program. Then on 9th January, EBC Nestam, we're launching this program which will talk about 45 to 60 years of age in between beneficiaries belonging to EBCs, where we would handhold them for 3 years, the same beneficiary for 3 years, giving them 45,000 rupees so as to empower those women there in that category. 15,000 every year, 3 years, 45,000 to the same beneficiary year after year, so that they are actually empowered. So that would be the program concerning EBCs, launched as EBC Nestam on 9th January. And Raitu Bharosa third installment, this program would also be in the month of January. The dates we would finalize going forward. These are the 5 programs that we would be talking about during the month of December going forward and during the month of January. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఉద్యోగుల నుండి వినతులు స్వీకరిస్తూ టీటీడీ అధికారులతో సమీక్షించిన ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీ గొల్ల బాబురావు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణస్వామి తదితర సభ్యులు. The temple received a stream of royal benefactions from 1530 AD to 1830 AD, sir, of East India Company. Under Regulation 7 of 1817 of Madras Government, the management was carried on under the control of Board of Revenue through the criteria Tirumala Tirupati Devasthanam Act 20 of 1979 was passed. I am really enlightened with this entire wonderful. Sir, this is not introduced now, sir. Yes, sir. It is going on since recently, sir, in Brahmotsavam, sir. Sir. And also accommodation, darshan, and then sir, en route we have also provided. As per my knowledge, many SC families are just tilting towards Christianism and other commercial in order to curtail that. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్లు జేవి మురళి, కృష్ణవేణి, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, వివిధ సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదన్నారు. ఆయన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి మనమందరం కృషి చేయాలన్నారు.
ఈరోజు 69వ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న స్టాచ్యూ గార్డెన్కి ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు జేసీ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, డైరెక్టర్ గారు, అధికారులు, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ గార్డెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, పొట్టి శ్రీరాములు గారు పోరాటం వల్ల మనం ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాము. ఏ విధంగా 56 రోజులు నిరాహారదీక్ష చేసి ఆయన మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీ ఫార్మేషన్ తర్వాత లింగ్విస్టిక్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పూలమాలతో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీ వివేక్ యాదవ్. కొంచెం మేడం. కనపడుతుంది మేడం. ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న ఈ సినిమా ఈవెంట్ను కూడా అదే స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున అభిమానులు, ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసే యోచనలో చిత్ర బృందం ఉందని టాక్. టీ సిరీస్ ఫిల్మ్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్లు, పోస్టర్లలో కేవలం ప్రభాస్, పూజా పాత్రలను మాత్రమే చూపించారు. ఇందులో సినిమా కథపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మేకర్ జాగ్రత్త పడ్డారు. మరి ట్రైలర్తోనైనా సినిమా కథపై ఏమైనా స్పష్టత వస్తుందో చూడాలి. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ గైర్హాజరీలో విరాట్ కోహ్లీ డిప్యూటీగా వ్యవహరించేది ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ వైస్ కెప్టెన్ అంజిక్య రహానే, నయావాల్, చేతేశ్వర్ పుజారా, సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కొత్త పేరు చేరింది. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్నే టెస్టు ఫార్మాట్లోనూ ఆ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాయి. రహానే ఫామ్ లేని దృష్ట్యా తుది జట్టులో అవకాశం దక్కడమే అనుమానం కాబట్టి రాహుల్నే కోహ్లీ డిప్యూటీగా నియమించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు ఈ విషయంలో వేరే ఆలోచనకు తావులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ పేరును సూచించడమే సరైంది. రహానే ఫామ్లో లేడు కాబట్టి తుది జట్టులో ఉంటాడో లేదో తెలియదు. స్టాక్ మార్కెట్పై బేర్పట్టు కొనసాగుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ సూచీలతో సంబంధం లేకుండా మార్కెట్ నష్టాలతో మొదలైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్న తరుణంలో జీడీపీ వృద్ధి రేటుని సవరిస్తూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. దీంతో బుధవారం మార్నింగ్ సెషన్ నష్టాలతో మొదలైంది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 58,122 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో వరుసగా పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో 57,853 పాయింట్లకు పడిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో 236 పాయింట్లు నష్టపోయి 57,880 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 17,272 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనం. కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు. 67 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు మంగళవారం తెలిపిన చైనా అధికారిక మీడియా. ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళుతూ హుషారుగా డాన్సులు చేసిన రైతులు. బోర్డర్ వద్ద సంబరాలు జరుపుకుంటున్న వైనం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఐక్యరాజ్యసమితి బృందం. ఏపీలో వ్యవసాయ రంగానికి తోడ్పాటు. స్టాక్ మార్కెట్పై కొనసాగుతున్న బేర్ పట్టు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ సూచీలతో సంబంధం లేకుండా నష్టాలతో మొదలైన మార్కెట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.